ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయబోతోంది. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుపై కసరత్తులు ప్రారంభించింది. ఈ అంశంపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. అయితే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పుడు వేగం పెంచింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చించింది. ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు నాయుడుతోనూ చర్చించింది. పలు మండలాలు, గ్రామ సరిహద్దుల విషయంలోనూ అభ్యంతరాలపైన సమావేశంలో చర్చించారు. త్వరలోనే ఆమోదముద్ర వేసి ఈ ఏడాది చివరి నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. ప్రకృతి విపత్తుల విషయంలో ప్రభుత్వ విధానం బాధాకరమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేదని విమర్శించారు. తుఫాన్ పంట నష్టంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. వైసీపీ హయాంలో రైతులను అన్ని విధాలా ఆదుకున్నామని గుర్తు చేశారు. విద్యా, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బొత్స స్పష్టం చేశారు. రాష్ట్రపతి కట్టవలసిన రాష్ట్రపతి కట్టింది, దాంతో పాటు రైతు కట్టవలసింది కూడా రాష్ట్రపతి. అది మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం చేసాం. ఇప్పుడు ఇది లేదు కదా. ఇప్పుడు సాక్షాత్తు ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ గారు శాసనమండలిలో చెప్పారు, మేము రైతే కట్టాలి, రైతుతో కట్టిస్తాం. ఈ కంప్లైంట్ బట్ కట్టించలేదు కదా, కట్టలేదు కదా, ఇప్పుడు నష్టపోయాడు కదా. ఇది పత్తికి కానీ, లేదా మిర్చికి కానీ, లేదా పొగాకు కానీ, లేదా కోకోకు కానీ, లేదా మామిడి పండుగ కానీ, అరటి పండుగ కానీ, ఏ పంటకైనా సరే ఇచ్చాము. సుమారు 3,000 కోట్ల రూపాయలు మేము వచ్చి మార్కెట్ డిఫెన్స్ పెట్టాము. ఇంకా చాలా కంటే 7,000 కోట్లు అయింది. పైసా కూడా